హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరిలో లాగానే నేను కూడా ఆమ్లెట్ వేసానండి. ఏదో ఒక వీడియో చేయాలనిపించింది, అందుకని ఈ వీడియో పెడుతున్నాను. ఏమీ అనుకోకండి. అలాగే నేను ఒక పాట పాడతానండి, అది కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. నా ప్రాణాత్మ శరీరం అంకితం నీకే ప్రభు, అంకితం నీకే ప్రభు. నా ప్రాణాత్మ శరీరం పాపపు ఊబిలో మరణించిన నన్ను పరమందు చేర్చుటకు, పాపపు ఊబిలో మరణించిన నన్ను పరమందు చేర్చుటకు, ప్రాణమిచ్చి నన్ను రక్షించిన ప్రేమను మరువలేను, నీ కృపను మరువలేను. ప్రాణమిచ్చి నన్ను రక్షించిన ప్రేమను మరువలేను, నీ కృపను మరువలేను. నా ప్రాణాత్మ శరీరం అంకితం నీకే ప్రభు, అంకితం నీకే ప్రభు. నన్ను నీవలే మార్చుటకేగా ఆత్మతో నింపితివి, నన్ను నీవలే మార్చుటకేగా ఆత్మతో నింపితివి. ఆత్మతో సత్యముతో ఆరాధించి, ఆత్మతో సత్యముతో ఆరాధించి, ఆనంద ప్రవాహములో నీ దరి చేరేదను, ఆనంద ప్రవాహములో నీ దరి చేరేదను. నా ప్రాణాత్మ శరీరం అంకితం నీకే ప్రభు, అంకితం నీకే ప్రభు. ఈ పాట ఎలా ఉందో, ఈ సాంగ్ నా వాయిస్ ఎలా ఉందో చెప్పండి. అలాగే నాకు దేవుడి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం అండి. అందుకని నేను ఎప్పుడు ఏ పని చేస్తున్నా కానీ నేను దేవుడి పాటలు పాడుకుంటూనే ఉంటాను. నేను వర్క్ చేస్తున్నప్పుడు కూడా, ఆఫీస్లో కూడా నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు పాటలు పాడుకుంటూ ఉంటాను. అలాగే నాది శ్యామలత కొత్తపల్లి యూట్యూబ్ ఛానల్ అండి. దయచేసి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మేము కొత్తగా వచ్చే వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్లో ఛానల్స్ వీడియోస్ పెడుతూ ఉంటాను, వాటిని మీరు కొంచెం లైక్ చేయండి. ఓకే, మనకి ఇక్కడ ఆమ్లెట్ ప్రిపేర్ అయిపోయిందండి. సెకండ్ది కూడా ఇంట్లో మా వారు, నా కొడుకు ఉంటామండి. నా కూతురు బీటెక్ చదువుతుంది, తను వైజాగ్లో ఉంటుంది. నా కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడండి, వాడు ఎక్కడనే శ్రీ చైతన్యలో జాయిన్ చేశాను. మా వారు ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ ఉంటాం, మా పిల్లల్ని చదివించుకుంటూ. సో ఇంట్లో మేము ముగ్గురమే ఉంటాం కాబట్టి 2 గుడ్లైనా సరే ముగ్గురికి వేసుకోవచ్చు కదా, అందుకని ముగ్గురికి వేస్తున్నాను అనమాట ఆమ్లెట్లు. ఈవినింగ్ టైము కర్రీస్ బయట తెచ్చుకుంటాం, ఇలా ఏమన్నా దాంట్లో నంచుకోవడానికి ఇలాగ ఆమ్లెట్లు కానీ అప్పడాలు కానీ ఏదో ఒకటి ఇంట్లో చేసుకుంటాను. ఈవినింగ్ లేట్ అయిపోతుందండి మేము వచ్చేసరికి. మా అబ్బాయి వచ్చేసరికి ఈవినింగ్ 8 అవుతుంది, మేము వచ్చేసరికి 8 అవుతుంది. అందరం ఇంటికి మళ్ళీ మార్నింగ్ 10కి వెళ్ళిపోతే బయటికి, ఈవినింగ్ 8కి అండి మళ్ళీ మేము అందరం కలుసుకునేది ఇంట్లో.
అదనమాట. అందుకని నేను మధ్య మధ్యలో ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటానండి. దేవుడు పాటలు పెడుతుంటాను, షార్ట్స్ చేస్తూ ఉంటాను. కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఆ, నా వయసులో ఇలాంటి యూట్యూబ్ అనేది లేదండి. మా చిన్నప్పుడు ఒకవేళ అప్పుడు ఉండుంటే ఎంతో బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్నప్పుడు. ఇప్పుడు పిల్లలు కానీ అసలు చాలా బాగా చేస్తున్నారండి యూట్యూబ్లో. ఆ టైంలో లేవు ఇలాంటివి. నా చిన్నతనంలో కీప్యాడ్ ఫోన్ కూడా లేదు. నా పెళ్ళయిన తర్వాతనే నేను మళ్ళీ కీప్యాడ్ ఫోన్ చూసింది. 2004లో అయింది నా పెళ్ళి. అప్పుడు మా వారు వాడుతూ ఉండేవాడు కీప్యాడ్ ఫోను. తర్వాత ఇంకా అంతా అప్డేటింగ్లో ఉంటుంది ప్రపంచం కదా. ఇంకా అలా స్మార్ట్ ఫోన్లు అలా వచ్చాయి. కానీ నా పిల్లలు చిన్నప్పుడు నేను చాలా మిస్ అవుతున్నానండి. ఆ టైంలో నేను ఎన్ని వీడియోస్ చేసి పెట్టుకునేదాన్ని చిన్నప్పుడు, యూట్యూబ్ గినక ఉండుంటే. ఇప్పుడు చూస్తుంటే చాలా చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఉంటున్నారు యూట్యూబ్లో. చూడండి ఫ్రెండ్స్, నేను పడే కష్టాలు. ఇక్కడ స్టాండ్ ఎలా పెట్టుకోవాలి, ఎలా క్లోజింగ్ ఇవ్వాలి అనేసి చూస్తున్నాను. మొత్తానికి సెట్ చేస్తున్నా. కొంచెం మీ అమ్మ లాంటి దాన్ని, మీ ఆంటీ లాంటి దాన్ని, మీ ఇంటి పక్కన ఆవిడ లాంటి దాన్ని కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్ నా ఫ్యామిలీ అనుకుంటున్నాను నేను. అది ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది.